మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. ఆంధ్ర మహాసావిత్రి 8వ అధ్యాయం. నవ్య సృష్టి. సృష్టిలో కొన్ని లోపాలున్నాయి, వాటిని సరిదిద్దాలి. సృష్టించిన పరమాత్మ ఆ పని చేయడం లేదు. పరమాత్మ ప్రతినిధులైన వారు, ఆత్మజ్ఞానం కలవారు ఆ పని చేయాలి. వేల సంవత్సరాలుగా మహర్షులు ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఏదో లోపం ఉన్నది. రావలసిన పరిణామం రాలేదు. మనిషి చనిపోయిన తర్వాత మోక్షం కావాలని, స్వర్గ సుఖాలు కావాలని ఆశిస్తున్నాడే తప్ప, ఇక్కడ జీవితాన్నే దివ్య జీవనంగా చేసుకోవచ్చునని, భూమిపైనే స్వర్గం తయారు చేసుకోవచ్చునని, భౌతిక సుఖాల స్థానంలో బ్రహ్మానందం పొందవచ్చునని ఆలోచించడం లేదు. అందుకై సాధన చేయడం లేదు. శ్రీ అరవిందుల లక్ష్యం పూర్వ ఋషులకు భిన్నమైంది. ఇందులో మోక్షం, స్వర్గం ఉండవు. దివ్య జీవనం ఉన్నది. దివ్యత్వం భూమికి దిగిరావడం ఉన్నది. అశ్వపతి తపస్సు కొనసాగించాడు. కోరిక లేకుండా యోగం చేయడం వల్ల వెంటనే ఫలితం కనిపించలేదు. నిరాశ ఆవరించింది. ప్రజ్ఞను కోల్పోలేదు. ప్రపంచాన్ని గురించిన ఆలోచనలు పోలేదు. ప్రపంచం నుండి తనను వేరు చేసే పరప్రజ్ఞలోనికి ప్రవేశించాడు. ప్రపంచం నుండి తనను వేరు చేసి పరప్రజ్ఞలోకి ప్రవేశించాడు. ఇహపరాలకు సమన్వయం సాధించగలిగాడు. ఆత్మవిద్య వలన విశ్వ విజ్ఞానం బోధపడింది. తానే కర్త, తానే సాక్షి, తానే సాధన. సమాధి స్థితిలో చైతన్యం ఉంటుంది. అయినా దివ్యత్వం అందుతుంది. దివ్య శక్తులు వచ్చి చేరాయి. ప్రపంచం మారుతుందని, మానవ స్వభావంలో మార్పు వస్తుందని అనిపించింది. దివ్య స్ఫురణతో అనేక కాంతి మండలాలు దర్శించాడు. అంతకు ముందు అవి ఉన్నట్టు తెలియదు తనకు. అన్నీ ఆత్మలో ఏకం అయినప్పుడు కలిగే అనుభూతి అది. యోగంలో కొన్ని బాధలు, ఆటంకాలు తప్పవు. అన్నింటినీ అధిగమించాలి. తనవే అయిన 2 శరీరాల్లో జీవించడం నేర్చుకోవాలి. ఒకటి భౌతిక శరీరం, రెండవది ఆత్మ శరీరం. ఒకటి ఇహానికి సంబంధించింది, రెండవది పరాన్ని చూడగలిగేది. అశ్వపతి యోగ సాధనతో ఆర్జించిన దానికన్నా చేయవలసిందే ఎక్కువ. మహత్కార్య నిర్వహణ భారం తనపైన వేసుకున్నాడు. మిగతా మానవులను వదలి తానుగా ఆ పనికి పూనుకున్నాడు. అవగాహనకు అందనిది, ఆలోచనకు లొంగనిది అయిన సత్యం ఎక్కడో అతి గోప్యంగా ఉంది. దానిని తెలుసుకునే సంకేతం అవసరం. ఆ సత్యమే లోకాన్ని రక్షిస్తుంది. అతను ఏకాంత ప్రదేశంలో ఏకాగ్ర చిత్తంతో పద్మాసనంలో స్థిరంగా కూర్చుని
భగవద్ధ్యానం ప్రారంభించాడు. ఆత్మ నిశ్చల స్థితిని చేరింది. అంతవరకు పృథ్వీకి తెలియని శక్తిని ఆవాహన చేశాడు. మానవేచ్ఛకు అతీతమైన ఈశ్వర సహాయం అర్థించాడు. ఒకానొక సత్యం తనకి కావాలి. ఆ సత్య వర్చస్సు పొందడానికి అవసరమైన శక్తిని అనుగ్రహించమని పరాశక్తిని వేడుకున్నాడు. ఆమె ఆమోదం అవసరం. ఉన్నత మండలాల నుండి తన ప్రార్థనకు సమాధానం లభించలేదు. కాలం కనురెప్పలు మూతపడి ఎంతో కాలమైంది. అవి తెరుచుకోవు. సంవత్సరాల తపస్సు వృధా అవుతోంది. మనిషికి హద్దులు ఏర్పడినట్లే మానవతకు కొన్ని హద్దులున్నాయి. మనిషి చుట్టూ అభేద్యమైన కోటగోడలున్నాయి. మనిషి పిలుపు అర్థింపు పైవారికి వినిపించదు. మనిషికి అజ్ఞానమే అవరోధం. జీవునికి అవరోధాలు తప్పవు. ఆత్మకు తప్పటం లేదు. మూల సంకల్పంలోనే ఏదో అవరోధం, ఏదో వ్యతిరేకత, విరుద్ధ భావన ఉంది. అజ్ఞానంతో సంధి చేసుకోవడం మనిషి సహజ గుణం. అమాయకత్వం నటించడం మనిషి నటనా చాతుర్యం. చీకటి నైజం ఒక పట్టాన బహిర్గతం కాదు. ఆత్మపరంగా ముందుకు సాగుతున్న భౌతికత్వంతో సంబంధం తెగిపోదు. ఆత్మ వెనకకు ముందుకు ఊగిసలాడుతుంది. గతం చెక్కు చెదరక భద్రంగా ఉంటుంది. గత జన్మల లేదా గత కాలపు అనుభవాల నీడలు మనిషిని వదిలిపోవడం కష్టం. అవి వివేకానికి ప్రజ్ఞకు అందక గుప్తంగా ఉంటాయి. మనస్సు కోరినప్పుడు నెమ్మదిగా బయటపడతాయి. ఆత్మ కోరినప్పుడు మధుర స్మృతులవుతాయి. ఎడనెడ రాక్షస ప్రవృత్తులు విస్తరించి సత్యాన్ని దగ్గరకు రానీయకుండా తరిమి వేస్తుంటాయి. సంప్రదాయాలు, ఆచారాలు, ఆదర్శాలు నిరర్ధకంగా మనిషిని బంధిస్తాయి. స్వర్గం భూమికి దిగివచ్చి లోకంలోని అసమగ్రతల్ని, మానవ స్వభావంలోని తీయని బలహీనతల్ని సరిచేయాలని ఆశిస్తుంది. అశ్వపతి పరమాత్మ కోసం పరుగులు తీయలేదు. తనలో పరప్రజ్ఞను ప్రతిష్ఠించుకోవాలని ప్రయత్నించాడు. ప్రకృతిలోని మారు మూలల్ని గాలించి శోధించి పరిశీలించగా లోకాన్ని సరిదిద్ది సమర్థించగల తేజస్సు ఎక్కడో దూరంగా చీకటి మందిరాలలో దాగి ఉన్నట్లు, దానికి అవరోధాలు, ప్రతిఘటనలు అనంతంగా చిరకాలంగా కొనసాగుతున్నట్లు గ్రహించాడు. దివ్యం కానిదంతా నశించిపోతున్నట్లే తోచింది. ప్రతికూల శక్తులు కొన్నింటిని తప్పించుకోవచ్చు, కానీ అజ్ఞానం కేంద్ర బిందువుగానే మిగులుతోంది. అజ్ఞాన కేంద్రాన్ని ముందు రద్దుపరచాలి. అజ్ఞానము అనంతమే. లోతులకు వెళ్ళి శోధించిన కొద్దీ అది మరింతగా విస్తరిస్తుంది. దాని లోతులు అంతు చిక్కడం లేదు. ఏ వాంఛలైనా సత్యాన్ని మలినపరచలేవు. సత్యాన్ని స్పృశించకుండా తన కోర్కెల్ని మాత్రం వదిలి శూన్య హృదయాన్ని దేవతలకు నివేదించుకున్నాడు. అలా చేస్తే మనిషి పాపరహితుడవుతాడు. అప్పుడు అతనిలో మహత్తర పరిణామం చోటు చేసుకుంటుంది. అశ్వపతి ఆత్మ మహాసాగర గర్భం వలె ప్రశాంతమైంది. తరంగాలు మనస్సును, శరీరాన్ని సాగర గర్భంలోకి తోశాయి. సమస్త విశ్వాన్ని ఆక్రమించాలన్న సంకల్పం ఆత్మది. అది అనంతంగా విస్తరించి భూనభో మండలాల్ని తాకి
సృష్టిని వలయంగా చుట్టివేసింది. జీవితాన్ని దివ్య ప్రేమతో నింపి భూమిని ప్రేమదేశంగా మార్చాలని తపన పడ్డది. ఆ తపనలోని అపూర్వ ప్రేమ స్పందనతో అతని స్వభావం మారిపోయింది. మానసిక నైజం మారింది. అతని శరీరంలోని ప్రతి అణువు ప్రేమను నింపుకొన్నది. ప్రతి జీవిలోనూ తన అంశను చూడగలిగింది. ప్రతి జీవికి తన ప్రేమను పంచగలిగింది. ఇతరుల ఆనందమే తన ఆనందంగా భావించాడు. ఇతరుల విషాదాలు తాను పంచుకోగలిగాడు అశ్వపతి. సకల జీవరాశి కర్మఫలాలను భూమి భరిస్తున్నట్లు తాను నిశ్చలంగా గంభీరంగా ఉంటూ సృష్టి భారాన్ని తలకెత్తుకున్నాడు. సృష్టికి విశ్వకారుణ్య దృష్టి తోడైంది. తనలో నిగూఢంగా ఉన్న అతీంద్రియ శక్తికి పరవశించాడు. ఆ పైన సాగే యాత్రలో స్వపర భేదం కనిపించలేదు. జీవుడు ఆత్మతో ఏకమైనప్పుడు జీవన స్వభావం పోయి ఆత్మ సహజమైన సచ్చిదానందం మిగులుతుంది. ఒకరి ఆత్మకు మరొకరి ఆత్మకు మధ్య భేదభావం ఉండదు. ప్రపంచానికి పరమాత్మకు మధ్య అవరోధం ఏర్పడదు. జ్ఞాపకాలు రూపాలు రేఖల్ని దాటిపోగా మానసిక నియమాలు మటుమాయమవుతాయి. అవి అన్నీ కరిగిపోయిన తర్వాత మిగిలేది శూన్యం. లోకాల్ని సృజించే చైతన్యం ఒక్కటే మిగులుతుంది. చైతన్యం అపారం. చైతన్యమే తేజస్సు. చైతన్యమే నిగూఢ ఆత్మశక్తి. తొలిసారిగా మానసిక విస్మృతి కలిగినప్పుడు ఆత్మకు స్వార్థపరత్వం నశిస్తుంది. తాను వేరన్న ప్రత్యేక భావన మిగలదు. అది అంతరించిపోగా తాను అన్నది లేని స్థితిలో విశాల జగత్తు అంతా ఆధ్యాత్మికం అవుతుంది. అశ్వపతి స్వభావం సర్వజీవుల చలనంగా మారింది. అంటే పరమాత్మ అన్న గుర్తింపు కలిగింది. సర్వజీవులకు అతని ఆత్మ ప్రతినిధి అయి తన నుండి వేరుపడి పరమాత్మను చేరే ప్రయత్నం చేసింది. మానవ లక్ష్యం సంపూర్ణంగా మారిపోయింది. పరమాత్మ గుప్తంగా పదిలపరచిన మానవ హృదయం తనలోనే దైవశక్తి కదలికను గుర్తించసాగింది. సత్యాన్ని గుర్తించిన తర్వాత మనిషి మరొక దాని కోసం అన్వేషణ సాగించడు. జీవ ప్రవాహపు ఆవలి తీరం చేరిన అశ్వపతి ఆత్మ సృష్టి శిఖరాన నిలిచి ఇంకా పైకి వెళ్ళడం ఎలాగని ఆలోచించింది. తాను పైకి పోయే మార్గం లేక దివ్యత్వమే క్రిందికి దిగు రావాలని ఆశించాడు. ఆ తలపోతలో ఆ కామనలో ఒక మహదాంశ భూమికి దిగివచ్చింది. వెంటనే శూన్య తలాలు తేజోపూర్ణాలయి మాధుర్యంతో నిండిపోయాయి. ఎక్కడో ఉన్న వెలుగులు దగ్గరగా వచ్చాయి. అతి దూరం అనుకున్న దివ్యలోకాలు అతనికి చేరువైనాయి. ఆ మహాద్భుత తేజస్సు సోకినప్పుడు ఇంద్రియాలు పనిచేయవు. అతని చెవులకు ప్రపంచ శబ్దాలేవీ వినిపించలేదు. దివ్య సంకల్పం ఏదీ నిరుపయోగం కాదు. దివ్య సంకల్పం ఏదీ నిరుపయోగం కాదు. భగవంతుడు సైతం రూప నిష్క్రమణం చేసి మార్మిక సాగరాలలో దాక్కుంటాడు.
అతని జ్ఞానం శుద్ధమై నిర్గుణమై దివ్య దృష్టికి అంకితమైంది. ప్రాపంచిక ప్రలోభాలు ఆలోచనలు నశించాయి. విధి విలాసం లేదు, ప్రకృతి నైజం లేదు. అన్నీ నశించిపోగా సమ్మోహనమైన ఆ ప్రశాంతిలో స్వయిచ్ఛా సంకల్పాలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమసిపోయాయి. అతని ప్రతి అవయవం నిస్తబ్దంగా జడంగా మారి నగ్నంగా నిర్భయంగా నిరాటంకంగా పరమాత్మను భరించి స్వీకరించడానికి సిద్ధమైంది. చివరి చలనం సైతం ఆగి ఒక్కసారిగా సర్వం స్తంభించినట్లయింది. అప్పుడు అదృశ్యంగా ఉన్న పరమాత్మ అతనిపై ఆధ్యాత్మిక ముద్ర వేసింది. ఆ దివ్య స్పందన అతనిని మహాసమాధి స్థితికి చేర్చింది. అతనిప్పుడు ఆత్మశరీరి. అతనిలో భౌతిక ప్రజ్ఞ మానసిక వికారం లేవు. మహాసాగర తీరాలను చేరే నావికుని వలె అతను పరమాత్మ స్పందన ఊపిరిగా క్రిందనున్న అగాధాలను చుట్టూ ఉన్న అగమ్య అగోచరాలను పైన ఉన్న నక్షత్ర మండలాలను రోదసిని క్రమంగా దాటసాగాడు. పరిమితాలైన ప్రాపంచిక శక్తులకు అతీతంగా అసలైన మూలశక్తి దిశగా ఆత్మ పరుగు తీసింది. మానసికం నుండి మధుర ప్రశాంతికి, హృదయస్థ నిశ్శబ్దంలోకి, యోగ నిద్రలోకి ఆత్మ జారిపోయింది. అలా ఆత్మ శరీరి భావాలకు, శబ్ద ప్రపంచానికి దూరంగా దృష్టి పథాన్ని దాటి కడపటి ఆధారాలన్నీ వదిలి మహత్తర తేజస్సులో కలిసిపోతాడు. నిర్గుణ నిశ్శబ్ద శూన్యంలో పయనిస్తూ పదరహితమైన శుద్ధ చైతన్యంలో ఒంటరిగా మిగిలిపోతాడు. ఆత్మ అనాత్మ స్థితుల్ని దాటి మానసిక చైతన్య స్వాప్నిక సీమల్ని దాటి ఆద్యంతరహితమైన మూల స్థితిని చేరతాడు. అక్కడ నిర్గుణ సీమలలో శబ్ద కాలుష్యం ఉండదు. భువి ధవల తారుణ్యం ప్రకాశిస్తుంది. ధవల తారుణ్యం ప్రకాశిస్తుంది. భౌతిక ప్రపంచానికి దూరంగా పోయిన కొలది ఆధ్యాత్మిక ప్రశాంతి పెరుగుతుంది. అక్కడ దేనికి అది ఆది అంతం ఉండవు. చలనమున్న ప్రతి వస్తువుకు నికరమైన శక్తి ఉంటుంది. సృష్టికి మూలధాతువైన క్రనువు సైతం అచలంగానే ఉంటుంది. ఆ మహాశూన్యంలో సృష్టికి మూలం ఎక్కడున్నదో అంతు చిక్కదు. సృష్టి మహాయంత్రాన్ని ఆత్మ అసలు గమనించదు. విధి నడిపించే యంత్ర మంత్రాలు వినిపించవు. ఒకే ఆత్మలో మంచి చెడులు కలిసిపోతాయి. ప్రేమించిన చోటనే ప్రతిఘటన, ప్రేమ పండే తావునే ప్రతికూలత. జీవితంలో ప్రతి ప్రయోగంలో అంతర్వేషణ వల్ల అవకాశాలు అందివస్తాయి. విలువలు మారుతుంటాయి. మానసిక యాతనలు తట్టుకోలేక మన జీవితాలను దేవతలకు తాకట్టు పెడుతుంటాం. ఫనంగా సమర్పించుకుంటాం. ఆలోచనలు చీకటి వెలుగుల వలె సదా మారుతుంటాయి. బాహ్య చైతన్యం పైన నీలి నీడలు పడుతుంటాయి.
నిశ్చలంగా ఉన్న స్వాప్నిక స్థితిలో ఆత్మలోకాన్ని పాక్షికంగానే గమనిస్తుంది. నిశ్చలంగా ఉన్న స్వాప్నిక స్థితిలో ఆత్మ లోకాన్ని పాక్షికంగానే గమనిస్తుంది. వివేకంతో సాధించేదంతా అజ్ఞానమే. అది పరానికి పనికిరాదు. జీవితంలో సాధించేవన్నీ నిష్ప్రయోజనాలే. అప్రయత్నంగా జరిగే సంఘటనలకు, అనూహ్యంగా జరిగే వాటికి చైతన్య ప్రపంచంలో విలువ లేదు. ఆత్మశక్తి ఒక్కటే ఆ చైతన్య ప్రపంచంలో ప్రవేశించగలుగుతుంది. అది ఒంటరిగానే పయనిస్తుంది. అలా పయనించినప్పుడే విశ్వశక్తుల్ని, మార్మిక శక్తుల్ని తనలోకి తీసుకోగలుగుతుంది. ఒక భావం మరొక భావంతో, ఒక సత్యం మరొక సత్యంతో కలహించవు. ఒక న్యాయం మరొక న్యాయంతో తలపడదు. ఉన్న అవకాశం వదులుకొని కొత్త అవకాశం కోసం ఎదురుచూచే మనుషులకు అక్కడ స్థానం లేదు. జడస్థితిలో తేజోరహితంగా ఉన్న శరీరంలో స్పందనలు యాదృచ్ఛికంగా ఏర్పడవు. యోగాగ్నులలో కాలి జగన్మాత మందిరంలో సత్యాన్ని నిత్య నివేదన చేసి పరమాత్మ ధర్మాన్ని తలదాల్చే వారున్నారు. ప్రకృతి మూగగా ఉండి తనపై ఆధారపడి అధ్యాత్మ జీవనం గడిపే వారిని రక్షిస్తూనే ఉంటుంది. వారిని ఎప్పుడూ గుర్తిస్తుంది. అసంఖ్యాకంగా ప్రపంచంలో జరిగే అకృత్యాలకు, అలజడులకు ప్రకృతి కలవరపడదు. పైగా తన ఆమోదముద్ర వేస్తుంది. అందుకే అవి ప్రకృతి సహజం అనిపిస్తాయి. అలాగే సర్వం తానైన పరమాత్మ సర్వాన్ని గ్రహిస్తూనే ఉంటుంది, గమనిస్తూనే ఉంటుంది. ఒక్క జ్ఞాననేత్రం చాలు సృష్టి మొత్తాన్ని పరిశీలించడానికి. అశ్వపతి కల్లోలాలకు అతీతంగా నిశ్శబ్దంలోకి, అనంత ప్రశాంతిలోకి ప్రవేశించాడు. ఆది అంతం లేని ఆత్మ అతనికి ఆవాసమైంది. ఇప్పుడు పరిపూర్ణ ప్రజ్ఞ అతనికి అండగా ఉంది. అతనిది మహామేధస్సు. అది విశ్వమేధస్సు. అది ఆలోచనలకు లొంగదు. శూన్యంలో విహరించగలదు. కాలానికి లోబడదు. పట్టు వదలనిది ఆత్మ చిరకాలంగా తన యాతనలకు ముగింపు లభించినట్లయింది. తాను జనన మరణాలకు అతీతుడైనాడు. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. పరమాత్మ సామ్రాజ్యంలో తానొక్కడై తానే పరమాత్మగా మారాడు. ప్రశాంత రోదసిని ఏకాంతం ఆవహించింది. కాలానికి కట్టుబడిన వాటితో రోదసికి ప్రయోజనం లేదు. తన ప్రమేయం లేదు. శూన్య రోదసిలో అంతటి విశ్వం శూన్యమే అవుతుంది. సమస్త సృష్టి కడకు తొలి అరూప స్థితికి చేరవలసిందే. కాలచక్ర భ్రమణం నిలిచిపోగా లోకం స్తంభించినట్లయింది. తను కలుషిత వాతావరణం దాటిపోయినా తన పైన అనేక గతకాలపు ముద్రలు మిగిలాయి. స్వప్నం క్రమంగా కరిగిపోయినట్లు బాహ్య ప్రకృతి క్రమక్రమంగా లయించసాగింది. ఆ మహాశూన్యంలో సుస్వనాలు వినిపించవు. సుందర సీమలు సమాధానం చెప్పవు. ఎటు చూచినా నిశ్శబ్దం. అది దివ్యావిష్కరణకు ముందర అలముకునే ప్రశాంతి.
పరమాత్మ ఆదేశాలకై సర్వ ప్రకృతి ఎదురు చూస్తుంది. సాగరం తన లోతుల్ని తనే అన్వేషించుకున్నట్లు ఆత్మ తన లోతులను తానే అన్వేషిస్తుంది. దృష్టి లోచూపుగా మారి అంతర్దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు దివ్యత్వం గడ్డకట్టినట్లు, ఒక బిందువుపై కేంద్రీకరించినట్లు అనేక మహత్తులు అతనిలో ప్రవేశించాయి. తన్మయత్వం, తేజస్సు, ఓజస్సు, ప్రణయజ్వాల అన్నీ బ్రహ్మానందంలో ఏకమైనాయి. దివ్యత్వం నింపుకున్న హృదయానికి అస్తిత్వం అనుభూతమైంది. ప్రతి ఒక్కరూ ఆత్మ తేజస్సుతో పరమాత్మను ఆశ్రయిస్తారు. ఈ విశ్వంలో మహత్తర లీలలు అన్నీ పరమాత్మ స్పందనలే. వాటిని గ్రహించడం అంటే పరంజ్యోతిని దర్శించడమే. మేధస్సు సప్త తంత్రీవాద్య ప్రక్రియ. మనిషి జీవితం అనేక జీవవాహినుల సంగమం. లోకాలు అనేకాలైన అన్నింటి ఆత్మ ఒక్కటే. రోదసిలో విజ్ఞానం బీజం నాటింది. ఆ బీజం తేజస్సులో భద్రంగా దాచబడ్డది. దానికి ఎలాంటి ఆచ్ఛాదనలు అవసరం లేదు. అత్యద్భుతమైన ఆ సమాధ్యవస్థలో ఒక తీవ్ర స్పందన, ఒక చలనం ఏర్పడి అమలిన ఆధ్యాత్మిక విజయంతో నవ్య సృష్టి జరిగింది. అందులో అసంఖ్యాకంగా దివ్యత్వాలు, అపరిమిత ఆనందలహరులు ఏకమైనాయి. అహంకారరహితమైన ఆత్మ మానవుని హృదయంలో ప్రవేశించింది. బ్రహ్మానంద స్థితిలో ఉద్దీప శక్తులు కాలాన్ని కాలాతీతంగా మార్చగలవు. సర్వం సర్వంతో కలిసినప్పుడు అంతా సంపూర్ణమే. అక్కడ వైరుధ్యాలకు, వైఫల్యాలకు తావుండదు. ఆధ్యాత్మిక బంధం అన్ని ప్రాపంచిక బంధాల కన్నా గొప్పది. దేనితో దేనినైనా ప్రేమతో ముడివేసి బంధించగలదు. కడకు అక్షరమూర్తితో బంధించి అజరామరం చేయగలదు. దేనికది మౌలికమైన అన్నింటినీ సమంగా స్వీకరించి వైవిధ్యాలను భరించి తనలో సమస్త విశ్వవిభూతుల్ని దర్శించగలిగాడు. అనంత సృష్టి వలయం యొక్క కేంద్ర బిందువు నుండి శిఖరం వరకు దర్శించి ఆత్మపరంగా దివ్యానుభూతి చెందాడు. అందరి ఆత్మలు తన ఆత్మ వలె అనుభూతించాలని ఆశించాడు. అన్ని రూపాలను, గుణాలను అవ్యక్తం నిరంతరాయంగా తనలోకి ఆకర్షిస్తుంది. దివ్య సీమలలో నిరాటంకంగా సాగినట్లు దివ్యత్వ పరిధి పదింతలుగా పెరిగింది. మాస్టర్స్ నమస్కారం.